ఇక వనపర్తి మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యాన్ని 20 రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొనుగోలు కేంద్రానికి రావటం, వర్షానికి ధాన్యం తడవటం, తడిసిన ధాన్యాన్ని ఆరబోయటం, ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోవటం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కళ్ళెదుటే ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని పలువురు రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎండినాయి 4 రోజుల్లో ఎండబెట్టినాక వీడికి 2 వానాలు 3 వానాలు ఈ వానతోటి నాలుగుతున్నాయి ఎండబెడుతున్నాం. ఆఖరికి నిన్న వేరే కాంటా చేయించినాక కాంటా కొరకు తిరిగితే వెనుకొచ్చిన ఒడ్డు మొత్తం ఇంతనే చేస్తున్నారు. ఇంత రోజున ఎట్లా పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఎవరికి బుద్ధి ఉడితే వాళ్ళ కాంటాలు తోలిస్తున్నారు. వాళ్ళు ఎవరు మంచిగా ఉంటే వాళ్ళ కాంటాలు తోలిస్తున్నారు. ప్రతి ఒక్కటి ఇట్లా జరుగుతుంది. మాకు మొత్తం ఇట్లా నాణ్య ఇప్పుడు అయితే తరుగులు అని ఒక ఆయన 12 క్వింటాలు తరుగు చేసింది. మొత్తం నాణ్య ఒడ్లు కానీ అయ్యి కానీ మానెత్తినే వేస్తున్నారు. అయితే 26 తారీఖు నాడు ఆరబెట్టడానికి వచ్చింది. 2 రోజుల్లో ఎండబెట్టి మ్యాచ్ పెట్టి కవర్ కప్పిన. అప్పటి నుంచి పోయినంత వరకు కాంటగాలి. వాళ్ళు ఏమైనా పడితే చేస్తాం అంటారు. రైతు వేదిక మేడం ఉడక చెరువు తీసుకున్నా అని చెప్పి చెప్తే టోకన్ ఉడక 4 తారీఖు నాడు వచ్చిన ఇంతవరకు కాంటాక్ట్ కాలే. ఏం కాదు. 30 తారీఖు తెచ్చినా నేను నిన్న కాంట అయినాయి. 8 తారీఖు వచ్చినాయి కాంటలు చేసిండు. 8 తారీఖు వచ్చినాయి కాంటలు చేసిండు. మేము 30 తారీఖు వచ్చినాయి నేనే చేసిండు. ఆడ పెద్ద లాట్ ఉందంటే వాళ్ళు మ్యాచ్ రాకుండా పెద్ద లాట్ను కాంటలు చేస్తున్నారు. చిన్న లాట్లకు వస్తలేరు. దానికి 2 కాంటలు ఈ 2 కాంటలు ఈ 2 కాంటలు వీళ్ళ చేతిలో అయినాక వస్తే 3 గంటలకు వస్తే ఎవడన్నా రైతు గట్టిగా లొల్లి చేస్తే ఇంకా బంద్ అవుతాయి కాంటలు. మొన్న అట్లే అయింది బంద్ అయితే. ఇక వనపర్తి మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే నరేష్ చెప్పండి, కళ్ళెదుటే ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయిపోయింది. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అయింది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, వనపర్తి మార్కెట్ యార్డ్ లో నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. అకాల వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. వందలాది బస్తాలలో ఉన్నటువంటి ధాన్యం కూడా తడిసిపోయింది. గత 10 రోజుల నుంచి కూడా కొనుగోలు కోసం రైతులంతా కూడా వనపర్తి మార్కెట్ యార్డ్ లో వెయిట్ చేస్తున్నారు. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని తరలించకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి వచ్చింది. గత 10 రోజుల నుంచి కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అక్కడే ఉండడం వల్ల ఈ గత వారం రోజులకు కూడా 3-4 సార్లు కూడా అకాల వర్షం కురిసింది. అకాల వర్షం వందలాది బస్తాలు ఉన్నటువంటి ధాన్యం తడంతో పాటు కుప్పలుగా పోసినటువంటి ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతులు అధికారులు నరేష్, అయితే 10 రోజుల నుండి కూడా ధాన్యం అక్కడ కొనుగోలు కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకని ధాన్యాన్ని ఇంకా కొనుగోలు చేయలేదు? ఏంటి రీజన్? అయితే అధికారులు అక్కడ ఉన్నటువంటి పెద్ద మొత్తంలో ఎక్కువ మొత్తంలో వచ్చినటువంటి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి బస్తాల్లో నింపి అక్కడి నుంచి మిల్లులకు తరలిస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు ఉన్నటువంటి చిన్న కుప్పలుగా తరలించడం లేదని రైతులు చెప్తున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం అనేది ఈ కొనుగోలు కేంద్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని తరలించకపోవడం, అక్కడ ధాన్యాన్ని బస్తాల్లో నింపిన తర్వాత అక్కడే దాదాపు 10-12 రోజుల పాటు ఉంచుతున్నారు. అక్కడి నుంచి బస్తాల్లో నింపగానే మిల్లులకు తరలిస్తే మిల్లుకు వెళ్ళిన తర్వాత అక్కడ మిల్లు యజమాని కన్ఫర్మ్ చేసిన తర్వాత రైతు బాధ్యత అయిపోతుంది. అయితే 10 రోజుల పాటు కూడా మార్కెట్ యార్డ్ లోనే కొనుగోలు చేసి బస్తాల్లో నింపినటువంటి ధాన్యం ఉండడం వల్ల రైతు 10 రోజుల పాటు అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఇటు అకాల వర్షాలతోటి ఆ ధాన్యాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మార్కెట్ కు పెద్ద ఎత్తున ధాన్యం రావడంతో అక్కడ ధాన్యాన్ని కప్పి ఉంచడానికి సరిపడా టార్పింగ్ కవర్లు లేకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి నెలకొంది. ప్రియా, రైట్ నరేష్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే వనపర్తి జిల్లాలో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. గత 10 రోజుల నుంచి కూడా ధాన్యం అంతా అక్కడ పెట్టి ఉంచినా కూడా ప్రభుత్వం కొనకపోవడం ఒక రకంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే అని కూడా చెప్తున్నారు. రైతులందరూ కూడా సాధ్యమైనంత వరకు ధాన్యాన్ని కొనాలని అక్కడ రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు.